మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామమున మీకు వందనాలండి. మన మిస్ సమయంలో దేవుని యొక్క వాక్యమును కీర్తన గ్రంథము 31వ అధ్యాయము చదువుకుని ధ్యానించుకుందాం. అందరము కూడా ఈ సమయంలో ప్రార్థన చేద్దామండి. కృపగలిగిన దేవ, ఈ సమయంలో మీ సజీవమైన వాక్కును ధ్యానిస్తుండగా మీకు తోడు, మీ ప్రభావం నడిపింపును మాకు దయచేసి మరొకసారి మీ శ్రేష్టమైన ప్రభావంతో మా జీవితాలను వెలిగించమని యేసు నామమున వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. కీర్తన గ్రంథం 31వ అధ్యాయము 1-2 వచనాలు. యెహోవా నీ శరణు వచ్చి ఉన్నాను, నన్ను సిగ్గుపడనీయకము. నీ నీతిని బట్టి నన్ను రక్షింపుము. నాకు నీ చెవియొగ్గి నన్ను త్వరగా విడిపించుము. నన్ను రక్షించుటకు నాకు ఆశ్రయ శైలము కాను, ప్రాకారము గల ఇల్లు గాను ఉండుము. చదవబడిన ఈ వాక్య భాగంలో మనం గమనిస్తే అండి, మన దేవుడు మనకెంతగానో తోడుకున్న గొప్ప రక్షకుడిగా ఆయన ఉంటున్నారు. మన జీవితాల్లో శ్రేష్టమైన స్థితి ఆయన మనకి ఇచ్చి ఉన్నారండి. అందుకనే మనము ఎల్లప్పుడూ కూడా మన జీవితాల్లో ఇటువంటి ఉన్నతమైనటువంటి ఆశ దేవుని పట్ల కలిగి ఉండాలి. అదే రీతిగా మనం గమనిస్తే మన జీవితాల్లో దేవుడు మనం పలుకగానే ప్రభువా మీరు ఎక్కడ ఉన్నారు, నాకు సహాయం చేయండి నిలగెత్తి ప్రార్థించగా మనకి ఒక అభయాన్ని ఇస్తారు దేవుడు. మన జీవితాల్లో ఇదిగో నేను నీకు ఉన్నాను అనే మాట చెప్తారండి. ఎంత గొప్ప ఆశ్రయం అండి ఆ మాట. మరి లోకంలో దేవుడు మనకి అలా చెప్పినప్పుడు మనకి చింత అయ్యాలా, మనకి బాధ అయ్యాలా? అందుకని మన జీవితాల్లో మనకున్న పరిస్థితుల్లో మనము ఎంత మాత్రము సడలిపోక విశ్వాసం దానికి ప్రార్థన చేయాలి. కృపగలిగిన దేవుడు మనకి రక్షణ ఇచ్చి, ఆయన విమోచన ఇచ్చి ఉన్నతంగా మనల్ని బలపరుస్తారండి. ఎందుకంటే ఈ విశ్వాస జీవితంలో మనం దేవునికి మొరపెట్టినప్పుడు దేవునికి మనకి మధ్య మరి అపవాది లోకం ఎంతగానో అడ్డుగా వస్తారు. అయితే వారి యొక్క కార్యాలన్నీ కూడా మనము ఎదిరించి దేవుని యొక్క ప్రభావంతో మనము విజయాన్ని పొందిన జయవీరులుగా నిలబడవచ్చు. ఎందుకంటే దేవుని యొక్క జయము, విజయము మనందరికీ గొప్ప సంతోషం, రక్షణని ఇస్తుందండి. అందుకని ఈ సమయంలో మరొక మారు మన జీవితాల్లో దేవునికి మన యొక్క ఆలోచన, మన యొక్క హృదయాన్ని అర్పిద్దాం, విశ్వాసంతో ప్రార్థన చేద్దాం. దేవుడు మనకి అన్ని కార్యములు చేయగలిగిన గొప్ప దేవుడుగా ఉంటున్నారు. ఒకసారి ఏమైందంటే, ఒక వ్యక్తి తన జీవితంలో ఎప్పటి నుంచో కూడా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తున్నాడు, మంచి ఐఏఎస్ కోచింగ్ ప్రిపేర్ అవుతున్నాడు. అయితే మనందరికీ తెలిసినట్టుగా ఆ కోచింగ్కి సండే కూడా వెళ్ళాలి. అయితే సండే అతనికి చర్చ్ ఉండేది. చర్చ్కి వెళ్ళాలి కాబట్టి నేను ఆ కోచింగ్కి వెళ్ళలేను అని అతను అంటూ ఉండేవాడు. అయితే అక్కడ ఉన్న కోచింగ్ మాస్టర్ కానీ ఫ్రెండ్స్ కానీ నవ్వుతూ ఉండేవారు. ఏంటి ఒక్కరోజైనా మానితే నువ్వు ఎలా సాధిస్తావు ఐఏఎస్ కోచింగ్ అని ఎప్పుడు కూడా తనతో అంటూ ఉండేవారు. అయితే తాను విశ్వాసంలో ఎంత మాత్రం సడలిపోక, ప్రభుని రాజ్యాన్ని మొట్టమొదటిగా వెతుకుతున్నాను కనుక మీరే నాకు రక్షణ ఇస్తారు నమ్మి ఏ సండే కూడా చర్చికి వెళ్ళలేదు. దేవునికి మొదటి ప్రాధాన్యత ఇచ్చి దేవుని రాజ్యాన్ని వెతికేయడండి, అంతే. తీరా చూస్తే రిజల్ట్స్ వచ్చే టైంకి అందరూ ఎంత ఆసక్తితో అనుకుంటున్నారు, నాకు మంచి ర్యాంక్ వస్తుంది అనుకుంటున్నారు. ఈ అబ్బాయిని చూస్తే ఈ అబ్బాయికి పెద్ద ర్యాంక్ ఏం రాదులే, అసలు పాస్ అవుతారు లేదన్నట్టుగా డౌట్ పడ్డారు. ఎందుకంటే మేము ఒక్క క్షణం కూడా వేస్ట్ చేయలేదు మా లైఫ్లో. సంవత్సరంలో 52 సండేలు అంటే 52 రోజు, సుమారు 2 నెలలు మానేశాడు. ఈ అబ్బాయి కోచింగ్ కోల్పోయాడు 2 నెలలు అనేవారు. అయితే ఈ అబ్బాయి మాత్రం దేవుని విశ్వాసం ఉంచి ముందుకు సాగగా ఆ రిజల్ట్స్ కంప్యూటర్లో టైప్ చేయగానే ఇతను 100 బిలో ర్యాంక్ని ఉన్నతంగా ఘనంగా సాధించాడండి. చూసారా, దేవుని రాజ్యాన్ని మొట్టమొదటిగా వెతికాడు కాబట్టి తన జీవితంలో దేవుడు గొప్ప రక్షణానందాన్ని ఇచ్చారు. అందుకని మన జీవితాల్లో దేవుని మీద ఆధారపడాలి, దేవుని రాజ్యాన్ని మొట్టమొదటిగా వెతకాలి. అప్పుడు తగినవన్నీ ఆయన మనకి చూసుకోరా, ఆయన మనకి ఇవ్వరా? నమ్మదగిన దేవుడిగా, ప్రేమ కలిగిన దేవుడిగా అన్ని విషయాల్లో ఆయన కృపని మనకి చూపిస్తారు. కాబట్టి విడివక పట్టుదలతో దేవుని నమ్ముకొని మనం ముందుకు సాగినప్పుడు ఆయనే అన్ని విషయాల్లో గొప్ప కృపని చూపిస్తారు. ప్రార్థన చేసుకుందామండి. అత్యంత కనికరం కలిగిన దేవా, ఈ సమయంలో కీర్తన 31వ అధ్యాయంలో ప్రభా మా నోటి ద్వారా మేము ధ్యానించాం. దేవా, మీరు చెప్పారు యెహోవా మీకు శరణు వచ్చి ఉన్నాను అని కీర్తనకారుడు చెప్పినట్టుగా, Lord, as the psalmist says, Lord, I have come to your refuge. ఆ రీతిగా ప్రభా మా జీవితాల్లో మీ శ్రేష్టమైన సహాయం, మీ ప్రభావం దయచేయండి, మీ కృపని దయచేయండి. ఈ వాక్యం నుంచి ప్రతి ఒక్కరిని వారి జీవితాలు మీరే నడిపించి బలపరిచి మీ శ్రేష్టమైన ఈవులతో నింపి మీ గొప్ప ప్రభావం వారి జీవితాలు నాయన వారికి ప్రతి కష్టాన్ని అవసరాన్ని తీర్చి మీ యొక్క శ్రేష్టమైన ఈవులు వారికి ఇచ్చి బలపరచమని
యేసు నామమున విశ్వాసం కలిగించున్నాము తండ్రి. ఆమేన్. Thank you all for watching the Gospel Son YouTube channel. Kindly like, share and subscribe it. మరలా కలుసుకునేంత వరకు దేవుని కృప